హాయ్ అండి. హలో, మీ పేరు? అభిషేక్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ 8? కొంతమంది కంటెస్టెంట్స్ బాగానే ఆడుతున్నారు, కొంతమంది అయితే బోరింగ్ ఉన్నారు బాగా. మీకు నచ్చే వాళ్ళు ఎవరు? నిఖిల్. నిఖిల్ ఎందుకు? ఎందుకంటే స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, మంచిగా అందరితో మింగిల్ అవుతున్నాడు, ఇంకా టాస్క్ కూడా బాగానే ఆడుతున్నాడు. సో అంటే చీఫ్ కూడా అయ్యాడు అని చెప్పి మీకు ఇష్టమా? అవును. ఇప్పుడు ముందు నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉండేవాడు, ఇప్పుడు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు మీకు అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది. అవును. మళ్ళీ నిఖిల్ కంబ్యాక్ అవ్వాలి అంటే సోనియా ఎలిమినేట్ అవ్వాలా, లేదంటే సోనియాని పక్కన పెట్టాలా? పక్కన పెట్టాలి, సోనియాని పక్కన పెట్టాలి. అప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవుతాడు. అవుతాడు. ఓకే, ఎవరు వీక్ అనిపిస్తుంది? ఓం. ఎందుకంటే ఎవరితో మింగిల్ అవుతలేదు, ఇంకా గేమ్స్ కూడా ఆడట్లేదు, ఎవరికి దగ్గర రానియట్లేదు. సో అట్లా అనిపించింది. అంటే ఇంకా గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటారు. గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేస్తే ఏమైనా కంబ్యాక్ ఇవ్వచ్చు. అంటే ఈ వీక్ ఏమన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పక్క నాకు తెలిసి సరిగ్గా ఇప్పుడైతే ఆడకపోతే ఎలిమినేట్ అయిపోతాడు పక్క. సీత మణికంఠ నిన్న గేమ్స్ ఆడారు కదా, సో వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? సీతనా మణికంఠ? మణికంఠ. మణికంఠ అవుతాడు అనుకుంటున్నా. అంటే నిన్నటి వరకు వీక్ గా ఉండేవారు కదా మణికంఠ, నిన్న గేమ్స్ లో ఎలా అనిపించారు? ఇప్పుడైతే ఇంకా ఇంకా స్టార్ట్ చేస్తాడు, బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇంకా ఆడుతున్నాడు, మంచిగానే ఆడతాడు. ఇక విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? సూపర్ ఆడుతుంది విష్ణుప్రియ అయితే. అంటే ఇంకా తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గేమ్స్ కానీ ఏమన్నా? మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ ప్లేయర్, ఇంకా బాగానే ఆడుతుంది కూడా. సో ఓకే, ఇప్పుడు యష్మి నామినేషన్స్ లో లేదు కదా 2 వీక్స్ కూడా, ఒకవేళ ఈ వీక్ లో కానీ నామినేషన్స్ లో ఉంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఉంటుంది, పక్కా ఎలిమినేట్ అవుతుంది లేకపోతే. అంటే ఇప్పుడు పెద్ద క్లాన్ అని చెప్పి యష్మి అలాగా, అంటే అది ఒక ప్లస్ పాయింట్ గా తీసుకొని గేమ్స్ ఆడకుండా లైట్ తీసుకుంటుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఎక్కువ తీసుకుంటుంది, అట్లనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బాగా. కొంచెం ఓవర్ యాక్టింగ్ గా ఏమన్నా అనిపిస్తుందా? క్లాన్ అయ్యింది కదా. అవునవును, బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆమె అయితే బాగా. ఒకవేళ నెక్స్ట్ వీక్ లో కానీ నామినేషన్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, పక్కా ఆమె ఎలిమినేట్ అవుతుంది నెక్స్ట్ టైం సరిగ్గా ఆడకపోతే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆదిత్య, ఆదిత్య పక్కా అయితే ఎలిమినేట్ అవుతాడు. అంటే ఆయనకి ఇంకో ఛాన్స్ ఇద్దామని ఏమైనా చూస్తున్నారా? అలా ఏం లేదు ఇంకా.